యాస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారికి మరో 2 రోజుల్లో అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. మరి ఆ 2 శుభవార్తలు ఏంటి? మిథున రాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి. ముఖ్యంగా మిథున రాశి వారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్లే మీకు ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీరు మా వాళ్ళు, నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్కటి మీ వాళ్ళకి ముందే తెలుస్తాయి. వారు మీకు ఏదో ఒక రకంగా హాని చేద్దామని చూస్తారు. అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు, బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో ఎంటర్ అయ్యి వాళ్ళ పనుల్లో సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయటం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ వంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే ఉండబోతుంది. ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్క దానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేవి దొరుకుతాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించింది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టే సమయం వచ్చేసింది. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి పడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది. కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చాలా చంచలమైన స్వభావంతో ఉంటుంది కదా. దానికి నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు మనం నిలకడగా ఉంచకపోతే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశాలే వస్తాయి. అలాగే చదువుకునే వాళ్ళు అందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఏదైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో, మీకు ఏదైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండవు. చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులున్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాటలు మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి గ్రూప్ డిస్కషన్లో మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి. ఇక మీకు 2 శత్రువులైతే ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీకు తెలిసిన వాళ్ళే. ఆ 3 శత్రువులు ఎవరు, అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏంటంటే
వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. దాంతో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా మంత్రించి మిమ్మల్ని ఏదో విధంగా దెబ్బతీయాలని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ సమయాన్ని వారి సమయంగా భావిస్తారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవటం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోయిందనుకున్న సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతుంటాయి. దానికి కారణం ఇవే అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఆ ముగ్గురు ఎవరో, అసలు పేరు దేనితో మొదలవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ లెటర్ పీతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ లెటర్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. థర్డ్ లెటర్ టీతో స్టార్ట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అలానే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, ఆ పేర్లు ఉంటే ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి. వాళ్ళని మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే దేవుణ్ణి బాగా నమ్ముతున్నారో, దేవుణ్ణి నమ్మి మీ భారాన్ని దేవుడి మీదే వేయండి. దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదలద్దు. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి మంచి అవకాశాలు, అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే బాగా కలిసొస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలనే వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీకు అవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే మిథున రాశి వారికి ఏ విధంగా అదృష్టం తరించబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆర్థిక విషయాల్లో సమర్థులని మంచి పేరు కూడా సమర్థించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోదగిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిథున రాశి వారికి చెందిన స్త్రీల వల్ల ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈ రాశి జాతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. జీవితాల్లో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపార విషయాల్లో, ఉద్యోగాల విషయాల్లో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుంది అంటే, వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని వీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇలా వీరి జీవితంలో జరిగి కూడా ఉండవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని. సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మిథున రాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమయ్యే సందర్భాలు కూడా ఉండొచ్చు. అయితే ప్రేమ వ్యవహారం వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి, ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తి వల్ల మీరు మోసపోవటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవటం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతుంది. ఈ విధంగా కూడా మిథున రాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ ప్రతి మిథున రాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని చెప్పటం కాదండి. ముఖ్యంగా సంతాన విషయంలో మీరు చాలా జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశి వారికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని తగ్గించుకోవడానికి భగవన్ నామస్మరణ చేసుకోండి. ఇలా చేసుకుంటే మరో 2 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజుని చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించిన రోజునే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు.
ఖచ్చితముగా ఈ పని చేయండి. ఆర్థికంగా మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. చూశారు కదండి మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చిన్న కామెంట్ చేయండి.